పొరపాటే, క్రియలు కలిగిన విశ్వాసం ఉండాలి అంటున్నాడు. తర్వాత వ్యర్థుడా, క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనదని తెలుసుకొనగోరుచున్నావా? ఏంటంట? క్రియలు లేని విశ్వాసం ఏంటంట? నిష్ఫలము అంటే అది అసలు ఫలించదు. నువ్వు పొద్దున పూట వెళ్ళొచ్చు వర్షిప్కి, సాయంత్రం వర్షిప్కి వెళ్ళొచ్చు, శుక్రవారం వర్షిప్కి వెళ్ళొచ్చు. నీ తోటి వాళ్ళ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు నువ్వు కానీ ఇది సహాయం చేయకపోతే, ఆదుకోకపోతే అవి క్రియలు లేనట్టుగా అనమాట. అర్థమవుతుందండి? చాలామంది ఏం చేస్తారంటే వాళ్ళు ప్రార్థన చేసుకుంటారు, కానీ మందిరానికి వెళ్తూ ఉంటారు, సహవాసం ఫెలోషిప్ గ్యాదరింగ్ అవుతూ ఉంటారు, కానీ ఎదుటి వాళ్ళు ఆపదలో ఉన్నారు అనేసరికి అయినా సరే వాళ్ళ జోలి పోకుండా చక్కగా వాళ్ళకి ఏమీ సహాయం చేయకుండా వీళ్ళ మట్టుకి వీళ్ళు ఉంటూ ఉంటారు అన్నమాట. అర్థమవుతుందండి? మన ప్రార్థనలకు వెళ్ళాలి, ఇవన్నీ చెయ్యాలి. ఇంటి పక్కన వాళ్ళకి తినడానికి బియ్యం లేవంటే వీళ్ళు దాచుకొని తలుపులు వేసుకొని ఉంటారు చక్కగా. తెలివి గల వల్ల ఉండాలి, జ్ఞానం కలిగి ఉండాలి. అట్లా ఇచ్చుకుంటూ పోతే అట్లా రేపు రోజు మనకి ఇబ్బంది ఎదురైంది. నిన్ను చూసుకుంటావా? మన వల్ల ఇద్దా? నువ్వు ఎప్పుడైతే గుప్పుడు బియ్యం అటు ఇస్తావో నీ బస్తా బియ్యం నీ ఇంట్లో పోతాయి. వతేరావా? నువ్వు వాళ్ళని చూస్తే నిన్ను వదిలిపెడతాడా దేవుడు? నువ్వు ఎప్పుడైతే వాళ్ళ ఆపదలో ఉన్నారని తెలిసి నువ్వు తలుపు వేసి గడిపెట్టావో అప్పుడే నీ సంగతి అయిపోయింది. నీకు రావాల్సిన నెలలో, జరగబోయే నెలలో నీకు ఎట్లా ఉంటాయో ఇప్పుడే తెచ్చిపోతాం మనకి, అంతే. అర్థమవుతుందండి? అంతకన్నా దారుణమైన పరిస్థితుల్లో మనం వెళ్ళిపోతాం. ఇదేం భయపెట్టేది కాదండి. ఆయన చెప్పిన ఆజ్ఞ నిన్ను వారిని, నీ పొరుగు వారిని ప్రేమించాలి. కాబట్టి ఆ పూట తినటానికి లేని వాళ్ళకి చక్కగా అది మన దృష్టికి వచ్చింది అని అంటే దేవుడు వాళ్ళని ప్రేరేపిస్తున్నాడు. అని వాళ్ళకి సహాయం చేయడానికి కావచ్చు, ఆరోగ్యం బాగోకపోతే పరామర్శించడానికి కావచ్చు, ఆహారం లేకపోతే ఆహారం పెట్టడానికి కావచ్చు, వస్త్రాలు లేకపోతే వస్త్రాలు ఇవ్వటానికి కావచ్చు. క్రియారూపకంగా మనం విశ్వాసాన్ని కలిగి ఉండాలన్నమాట. ఆ విశ్వాసమే మనల్ని రక్షించిద్ది. అట్లా ఇచ్చుకుంటూ పోతే అట్లాగా మన దగ్గర కూడా అయిపోతాయి అయితే అని మనం ఎప్పుడు అనుకోకూడదు. మనం ఇవ్వటం వల్లనే పొందుకుంటాం అన్నమాట. అవునా? తర్వాత ఏమంటున్నాడు? అలా క్రియలు లేకపోతే కనుక ఆ విశ్వాసం ఫలించదు అని చెప్తున్నాడు అనమాట. మన పితరుడైన అబ్రహాము అర్పించినప్పుడు చూసారండి, అబ్రహాం ఎలాగంటే నీతిమంతుడని క్రియల వల్ల వాళ్ళ కుమారుని అడిగినప్పుడు అవును ప్రభు నేను విశ్వసిస్తున్నాను, నమ్ముతున్నానని చెప్పి ఆ క్రియ చేయలేదనుకోండి, ఏమయ్యేది? నీతిమంతుడు ఉండేవాడా? ఆ విశ్వాసం అతను కాపాడేదా? అంటే నేనున్నానని నువ్వు నమ్మట్లేదా, విశ్వసించట్లేదా? నమ్ముతున్నాను ప్రభావ, విశ్వసిస్తున్నాను అని చెప్పి క్రియ చేయకపోతే. కాబట్టి అబ్రహాం నీతిమంతుడు ఎట్లా అయ్యాడంట? అబ్రహాం తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడు అని తీర్పు పొందలేదా?